Relax. Next, neck. Relax. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? కణతలు అంటారు. కణతలేనా అనేది ఇలా. ఈ రీజన్ ఏమంటారు ఒకసారి చెప్పండి. కణతలు. కణతలు కరెక్ట్ కదా? రైట్, ఇక్కడ రైట్, ఇక్కడ. జస్ట్ ప్రెస్ ఇట్ 3-4 times. Press it. Relax. Now, right hand, right side. So this is different. ఇది ఇక్కడ చేసాం, ఇక్కడ ఇది ఇక్కడ చేస్తున్నాం. See the difference. ఇక్కడ right hand. Left. Left to right. Back. 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 Right. Front. Up. Down. Relax. Close your eyes, relax. This is Sukshma Vyayam, micro exercises. Right. Next. Right. After that. ఇక చేతులే చేద్దాం. చేతులు ఏంటి? ఇక మనం చేసేటి రెగ్యులర్ గా అవి ఉంటాయి. రైట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. 1 1 2 3 4 5 ఇలా ఇవి కూడా కలుపుకున్నాం దాన్ని. ఇలా మళ్ళీ ఒక్కసారి. ఇలా నెక్స్ట్ ఇది ఇలా ఇలా పట్టు. ఇలా ఇక ఎల్బోస్. 1 2 3 4 5. చాలా రకాలు వేసాం ఎల్బోస్ లో, ఒకటి చాలు.
రోజు అవి చేస్తే ఇంకా టైం ఉండదు ఇక. రైట్ ఎల్బోస్ తర్వాత షోల్డర్ 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 1 now elbows 1 2 3 4 5 reverse 5 4 3 2 1 relax. ఇలా చేసాం తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 relax. Elbows once again, left and right. 1 2 3 4 5 6 7 8 9 10 relax. చేద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు మళ్ళీ 1 2 3 4 5 relax. రైట్ కాళ్ళు కొన్ని చేద్దాం కాళ్ళు toes bending toe bending 1 2 3 4 5 ankle bending ముందుకి and 1 2 3 4 5 separate the legs 1 2 3 4 5 rotation 1 2 3 4 5 step 5 4 3 2 1 relax. Get ready? Knee bend 1 2 3 4 5 relax. Now, 1 2 3 4 5 రొటేషన్ చేయాలంటే పైన పెట్టాలి ఇంకా కింద నుంచి రాదు 1 2 3 4 5 always close your eyes 1 2 3 4 5 relax 1 2 3 4 5 rotation 1 2 3 4 5 reverse 5 4 3 2 1 relax. Now, right. So, రజ్జు కర్షణాసన్ ఇప్పుడు చేసేది పార్ట్ త్రీ పిఎంఏ పార్ట్ 3 రైట్ పుల్ ద రోప్ రజ్జు కర్షణాసన్ పుల్ ద రోప్ రైట్ హ్యాండ్ టాప్ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ రైట్ ఇది రైట్ హ్యాండ్ కిందికి లెఫ్ట్ హ్యాండ్ పైన ఇలా 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now reverse. కింది నుంచి పైనకి రాగండి. కింది నుంచి పైనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Separate the legs. Separate the legs. Nava Sanchalan, rowing the boat. బ్యాక్ పెయిన్ ఉంటే సియాటికా స్లిప్ డిస్క్ బ్యాక్ పెయిన్ ఉంటే ముందు కొంగకండి. హెర్నియా ఉంటే ఎనికి కొంగకండి. స్పాండిలైటిస్ ఉంటే తల ముందుకు ఉంచకండి. రైట్ నా మిగతా వాళ్ళని చేద్దాం. సో ఇలా ఉన్నాం కదా, టర్న్ టు యువర్ రైట్ సైడ్. కుడి వైపు తిప్పండి. నా ఇన్హేల్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కొద్దిసేపు ఇలా పట్టించండి. ఇలా కొద్దిసేపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Right. Next. Left to right. Take deep breathings. ఇక్కడ అబ్డామినల్ బ్రీతింగ్ చేయండి ఒక 3 times. Right. Now, get ready. Left side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Thoracic breathing. 3 rounds. Thoracic breathing. 3 rounds. Relax. Now, get మధ్యలో సెంటర్లో inhale, raise your hands, bend forward, 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9, 10. Reverse. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా పట్టించండి. ఇలా పట్టించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఇలా. Right? Release. Relax. Clavicular breathing, 3 rounds. Clavicular. Right. Now, చెక్కి చాలనాసన్ ఇది. చెక్కి చాలన ఇస్ దిస్. ఇది ఇలా పట్టి ఈ కాలు వేళ్ళను రైట్ లెగ్ కాలు వేళ్ళు మోచేతిలో ఉంచొద్దు. మోచేతిలో ఉంచొద్దు. ఇది లెఫ్ట్ లెగ్ కాలు వేళ్ళు మధ్యలో నేలకు తగిలే ప్రయాణం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Relax. Deep breathing, yogic breathing, 3 rounds. Right. Next. Get ready. Purnamasa. Inhale, raise your hands. ముందు నుండి లేవాలి. ఇలా ఉన్న చేతుల్ని ఇలా. చేతులు ముందుకు చాపి పైన మళ్ళీ కిందికి పెట్టినప్పుడు కూడా ఇలా ముందుకు చేసి parallel to the ground, then drop. ఇన్హేల్ అన్నప్పుడు ఇలా చేతులు ఉన్నాయి కదా, ఇన్హేల్ అన్నప్పుడు ఊపిరి ఇన్హేల్ ఇక్కడ తెచ్చి ఇన్హేల్ ఫర్ ద రైట్, ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్, ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్. ఇది ఇలా భూమికి ఇన్హేల్, ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్, రైట్, ఇన్హేల్, ఎక్సేల్ ఇలా 3, 4, 5, 6, 7, 8, 9,
release, relax. Una más. Relax. వచ్చింది సార్. నీళ్ళు ఇచ్చిన తాగినావా? నాది Right. Now, ఇంకొకటి ముందు నుంచి లేపుతాం. Inhale, raise your hands from front side. Inhale. Further inhalation. Inhale. తర్వాత సైడ్. నా ఎక్సైల్ చేస్తూ ఊపిరి వదులుతూ ఇలా చెయ్యాలి. రైట్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సైల్, ఇన్హేల్, 1 2 3 4 5 6 7 8 9 10. Release, relax. దీన్ని చెయ్యి ఇలా ఫోల్డ్ చేయకుండా, ఇలా చేయకుండా, తల ఇలా వంచకుండా, ఇప్పుడు ఏం చేసాము? తల వంచాం, తల మోకాలు కొంచెం చెయ్యి ఇలా పెట్టాం. అవునా? ఇలా కూడా చేస్తారు. ఇలా లేక చెయ్యి ఇలా తల వంచరు, తల వంచేది లేదు. ఇంకా టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్, చెయ్యి ఇలా స్ట్రెచ్, అలానే ఇటు. తల వంచరు ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా అక్కడ ఉండాలి పొజిషన్ లో. ఉండడం కష్టం, ఆ చెయ్యి షేక్ అయిపోతుంది. రైట్. సో ఇవి మనం చేసింది. రైట్. ఇలా రైట్. ఇలా కూర్చో. ఇలా కూర్చొని నా stand on toes, only on toes. Toes పైన ఇలా కూర్చో. రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. టోస్ పైన maximum రైట్. 90 degrees టోస్ పైన ఇలా కూర్చున్నాం. ఇంకొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నెమ్మదిగా టోస్ మొత్తం కాకుండా 90 degrees కాకుండా 45 degrees లో ఉంచండి. 45 degrees అంటే సగమే లేపాం. టోస్ పైన ఉన్నాం కానీ మొత్తం హీల్స్ పైన లేము. సగం హీల్స్ లేసాయి, సగం డౌన్ లో ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. Now stand up. రైట్. ఇప్పుడు మోకాలు వంచుతున్నాం. మోకాలు ఇలా వంచాం. వంచిన మోకాలు ఈ టోస్ ఉన్నాయి కదా, టోస్ ఉన్నాయి. ఈ టోస్ కన్నా ముందుకు వెళ్ళవద్దు. అంటే ఈ మోకాలు వచ్చినవి ఇంతే లెవెల్కి రావాలి. ఇంతే లెవెల్ అంటే ఇక్కడికి రావాలి. ఇప్పుడు చెయ్యిలో పెట్టాం కదా, ఇక్కడికి వచ్చాయి మోకాలు.
ఇంకొంచెం ముందుకు వస్తే కాలు వేల కన్నా ముందుకు వెళ్తాయి. కాలు వేల కన్నా ముందు వెళ్ళొద్దు. కాలు వేల కన్నా ముందు వెళ్ళొద్దు, ఇక్కడికే వెళ్ళాలి. అంటే ఇంతే వంగాలి, ఇంతకు మించి వంగడానికి లేదు. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రైట్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేయాలి. రైట్. ఇప్పుడు కాలు ఉంచుతున్నాం. వంచే కాలు, మోకాలు కాలి వేళ్ళ కన్నా ముందుకెళ్ళొద్దు. కాలి వేళ్ళతో సమానంగానే ఉండాలి, ముందుకెళ్ళొద్దు. ఎలా తెలియాలి మనకి? ఇలా చేయి పెట్టండి. కాలి వేళ్ళ దగ్గర చేయి పెట్టాం. మోకాలు వంచండి. మోకాలు ఈ చేతికి తగిలేటట్టుగా, చేతికి తగిలేటట్టుగా. అంటే కాళ్ళు ఎంతవరకు వంగాయి? టోస్ వరకు వంగాయి. నౌ ఇది పొజిషన్. చేతులు పైన ఇలా ఉంచు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మోకాలు చెప్పుకుంటే చేయకండి, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. ఇన్ని రోజులు తగ్గింది ఏదో అనుకుంటున్నాం, మళ్ళీ ఇది కొత్తది మొదలెట్టి ఇబ్బందులు పడకండి. నా ఇది చేద్దాం. ఇది చేసినాక అది చేద్దాం. ఇలా కూర్చోండి. లేదు, ఇలా కూర్చోండి. అలా రాదైతే ఇలా కూర్చోండి. ఇప్పుడు రెండు చేతులు పైన తీసుకెళ్ళి చాపింగ్ ద వుడ్ అంటాం. చాపింగ్ ద వుడ్ అంటే పెద్ద వర్డ్స్ అక్కర్లేదు. కట్టెలు కొట్టడం అంటాం కదా, కర్రలు కొట్టడం. ఇలా 1 గొడ్డలతో, అవునా? ఈ కాలని ఇలా అనండి. ఇది ఇలా అది ఇప్పుడు ఇలా చేస్తాం. నమస్కారం అంటాం. ఇప్పుడు దేన్ని ప్రెస్ చేస్తున్నాము? ఇక్కడ ఈ అప్పరాలతో ఇది మోకాలని సైడ్ కంటున్నాం మనం. ఇలా మోకాలు ఇలా ఉన్నాయి, ఫేసింగ్ దిస్ సైడ్. ఇప్పుడేం చేస్తున్నాము? వీటితో సైడ్కి ఇలా సైడ్కి చేస్తున్నాం విత్ అప్పరా. ఇప్పుడు ఇలా అన్నప్పుడు మోకాళ్ళతో చేతులు ప్రెస్ చేస్తున్నాం. దీంతో ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తున్నాం, దీంతో దీన్ని. రైట్. 1 2 3 4 5 6 7 8 9. కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Release, relax. Relax. Right. Chopping the wood. చేతులు పైనకి లేపి మాక్సిమం 90 degrees మొత్తం లేపండి. మొత్తం స్ట్రెచ్ మాక్సిమం. రైట్. ఇది వితౌట్ బెండింగ్, చేతులు ఉంచకుండా ఎందుకు ఇలా. రైట్. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. Relax. Relax. హాయిగా. నా చేతులు ఒక్కసారి గమనించండి. హీల్స్ కి టోస్ కి మధ్యలో చూడు చూడు. ఇక్కడ ఇలా ఉంది కదా కాలు, ఇక్కడ హీల్, ఇది టో, మధ్యలో ఇక్కడ కొద్ది గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఇలా మొత్తం ఫ్లాట్ గా ఉండదు, ఇక్కడ గ్యాప్ ఉంటుంది. గమనించండి. ఇప్పుడు ఇలా కూర్చొని ఈ గ్యాప్ లో ఇలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం, ఈ గ్యాప్ లో పట్టుకుంటాం. రైట్, అది మనం చేసేది. సో ఇలా కూర్చున్నాము. సో ది ఫింగర్స్ ఇక్కడ మరీ లోపలికి కాకుండా గ్యాప్ లో పెడుతున్నాం, గ్యాప్ లో పెడతాం. రైట్, ఇలా కూర్చున్నాం. ఇప్పుడు చేతులు తీయొద్దు, చేతులు తీయొద్దు, చేతులు ఇలానే ఉండాలి. రైట్, ఇలా లేవాలి. ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ ఇలా కొద్దిగా ముందుకు వచ్చాము. ముందుకు వస్తారా రారా మీ ఇష్టం, ఎలా అయితే అలా. ఇలా ఉన్న వాళ్ళు ఇన్హేల్, తల ఇలా కింద. Now come down, exhale. Inhale, come up. Exhale down. Right? 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. ఇప్పుడు చేతులు ఇక్కడ పెట్టి చేసాం, చేతులు అక్కడ పెట్టట్లేదు. నా ఈ టోస్ దగ్గర, టోస్ దగ్గర మోచేయి పెట్టండి. ఇలా మోచేయి పెట్టి ఇలా పెట్టండి, ఇలా మోచేయి, మోచేయి డిస్టెన్స్, మోచేయి డిస్టెన్స్ ఎక్కడ, టోస్ దగ్గర నుంచి. చేతులు పెట్టండి. ఎంత దూరంలో పెట్టాము ఇప్పుడు ఇక్కడ చేతులు, మోచేయి డిస్టెన్స్ లో, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మోచేయి డిస్టెన్స్. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు అరచేతులు అరకాలు భూమిపైన ఉన్నాయి, అరచేతులు అరకాలు. ఈ కాలు తీయొద్దు, చేతులు తీయొద్దు. అడ్జస్ట్ యువర్ పోస్చర్. నౌ స్టాండ్ అప్. Sit down. Inhale up. Exhale down. 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. ఇప్పుడు అన్ని ముందుకే మనం దీనికి రివర్స్ చేద్దాం. రివర్స్ చేసి బ్యాలెన్స్ చేసేయచ్చు, కౌంటర్ పోజెస్. రైట్, ఇప్పుడు లై ఆన్ యువర్ బ్యాక్. శవాసనకి వస్తున్నాం, శవాసనకి వస్తున్నాం. రైట్, రైట్, లై ఆన్ యువర్ బ్యాక్.
నడుము నుంచి ముందు భాగము వంచాం మనం. నడుము కన్నా పై భాగం వంచాం ముందుకి. ఇప్పుడు ఉత్తాన్ పదాసన్ కొద్దిగా స్పీడ్గా చేద్దాం. ఇలా 1 2 3 4 5 6 చాలు 6 టైమ్స్. దీంతో వేరియేషన్ చేసాం మనం, అది కూడా ఒకసారి చేద్దాం. ఇలా 1 2 3 4 5 రిలాక్స్. ఇలా కూడా చేసాం. 1 2 3 4 5 రిలాక్స్. Take deep breathing, relax. Now, సర్వాంగాసన్ ఆర్ దీని తర్వాత విపరీత కరణి చేస్తాం. దీని తర్వాత విపరీత కరణి కొద్దిగా పై విపరీత కరణి. మనం డైరెక్ట్ సర్వాంగాసన్కి వెళ్ళిపోతున్నాం. సర్వాంగాసన్. సర్వాంగాసన్, రైట్. ఇంత చిన్న వేరియేషన్ చేద్దాం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. కింది హలాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. సర్వాంగాసన్, హలాసన్, రైట్. పెంచుతున్నప్పుడు మోకాలు ముఖం మీద, మోకాలు పైన ముఖం మీద తెచ్చుకొని అప్పుడు నెమ్మదిగా సో ఇంతకు ముందు చేసిన దానికి జస్ట్ కౌంటర్ బ్యాలెన్స్ కింద మనం ఇది చేస్తున్నాం. రిలాక్స్. రైట్. నెమ్మదిగా నెమ్మదిగా లేచి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కౌంటర్ బ్యాలెన్స్ చేసిన తర్వాత అప్పుడు ఇది చేస్తాం. దట్ ఈస్ ద సీక్వెన్స్. అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది సీక్వెన్స్. ఇదేంటిది? ఇలా మర్చాము. ట్విస్ట్, ట్విస్ట్, ఇంకా ట్విస్ట్ యువర్ బాడీ. 1 2 3 4 5 6 7 8 9 10. Left. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. సో ముందుకి వెనక్కి లెఫ్ట్ రైట్ అన్ని అయిపోయాయి.
ఒకసారి రాక్ అండ్ రోల్, జూలన పవన ముక్తాసనం, ఏదైనా ఒకటే పేరు. Right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఒకసారి ఎడమ చేతిని ఇలా తిప్పి ఎడమ వైపు కుడి వైపు తిప్పుతున్నాం, ఇటువైపు. ఒక్కసారి చేసాము, ఇంకా చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి, ఏం పర్వాలేదు. చేయాలనిపిస్తే చెయ్యండి. రిలాక్స్, రిలాక్స్. సో టైం అవుతుంది, విల్ స్టార్ట్ ప్రాణాయామం. రిలాక్స్. Right. Relax your whole body. We'll start pranayama. ప్రాణాయామ చేసే ముందు మనం ఇంతకు ముందు ఒకటి నేర్చుకున్నాము, అది చేద్దాం. ప్రాణాయామం కొత్త చేసిన తర్వాతే చేయాలి, ముందు అవ్వదు. రైట్. ఓకే, సో we start pranayama. Sit in meditative posture, any meditative posture, no problem. Anyone. One more thing, కళ్ళు మూసుకోండి, తీయొద్దు అంటున్నాం. కాయస్థైర్యం, డోంట్ మూవ్ యువర్ బాడీ అంటున్నాం. వీలైనంత వరకు చేయండి అలా. If it is essential, it is a must, then open your eyes, change your posture, do anything whatever you want for your comfortable posture. Right? మన శరీరం సహకరించినంత వరకే చేయండి. డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్. అలా ఇబ్బంది పెట్టవద్దు. రైట్? కళ్ళు తీయడమైనా సరే, ఈ ఆసనాన్ని కదపడమైనా సరే, యాజ్ పర్ యువర్ కెపాసిటీ. తీయాలనిపిస్తే తీయండి, నేను చెప్పేది చెప్తున్నా, మీరు చేసేది మీరు చెయ్యండి. సో ట్రై టు ప్రాక్టీస్ ఇట్, అంతవరకే మనం చెప్పేది. రైట్, రిలాక్స్. నౌ క్లోజ్ యువర్ ఐస్. Sit straight, close your eyes, hands in chin mudra. Hands in chin mudra. Right. Practice kaya stairyam, body stillness, body stability. Body is like a rock. Don't move your body till the practice is completed. Don't open your eyes. కళ్ళు తీయొద్దు, శరీరము కదపకుండా ఉంచే ప్రయత్నం. రిలాక్స్. సో ఈ ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు. ఏదో ఇక్కడ ఏదో అనిపించింది, ఇలా అనేయండి. లేకపోతే ఇది టైట్ గా అనిపించింది, అడ్జస్ట్ యువర్ డ్రెస్సెస్. ఇలా కాదు, కొద్ది ఇలా కూర్చుంటే బాగా అనిపిస్తుంది, ఓకే, చేంజ్ ద పొజిషన్, నో ప్రాబ్లం. దెన్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, అన్ని ఇంకా ఓకే అనుకున్న తర్వాత కమ్ ఇన్ టు ఇట్. డోంట్ జంప్ ఇన్ టు దట్ కాయస్థైర్యం. నో, నాట్ లైక్ దట్. స్లోలీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు దట్, modify, transform into that kaya stairyam practice. Right.
సో ప్రాక్టీస్ కాయస్థైర్యం, బాడీ స్టెబిలిటీ ఫర్ 30 seconds. ఒక 30 సెకండ్లు మాత్రమే కదపకుండా ఉంచే ప్రయత్నం. ఎస్. Your body stillness, you know that your body, your eyes are closed, visualize your body sitting on the floor. మ్యాట్ పైన కూర్చున్న మీ శరీరాన్ని గమనిస్తున్నారు. వితౌట్ ఎనీ ఫిజికల్ మూమెంట్, ఎటువంటి కదలికలు లేకుండా కూర్చున్నటువంటి మీ శరీరాన్ని గమనిస్తున్నారు. ఓన్లీ ఫర్ 30 seconds. Now, observe your breathing. Observe your breathing. మీ యొక్క ఊపిరి తీసుకోవడము వదలడం. At the nostrils. ముక్కు ద్వారా గాలి వెళ్ళడము రావడం. Observe it. "30 seconds only." Now observe all the three together. Your posture, sitting on the mat, body stillness, body without any movement, and your breathing at the nostrils. At the nostrils. Observe all the three. Now, we go for sectional breathing. Only 3 rounds చేద్దాం. 9 చేస్తే మళ్ళీ టైం దానికే అయిపోతుంది. Only 3 rounds. 3 rounds of abdominal breathing. Do it. Inhale. Exhale. Second round of abdominal breathing. Inhale. Exhale. Third round. Inhale. Exhale. Relax. Thoracic breathing, 3 rounds. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Clavicular breathing, 3 rounds. Inhale. Second round. Inhale. Exhale. Last round. Inhale.
Exhale. Relax. Now, 3 more rounds of yogic breathing, deep breathing, or ఇవన్నీ కలిపి చేయడం. Deep breathing or yogic breathing. Yes, practice for 3 rounds. మీరే చేయండి. 1, 2, 3 అనుకుంటూ ఇన్హేల్ ఎక్సేల్ అనుకుంటూ మీరే కాషన్ ఇచ్చుకుంటూ చేయాలి. Now, complete the round, relax. Relax అన్నప్పుడు natural breathing, normal breathing, without your effort. Now, Viloma Pranayama, inverse breathing, or interrupted breathing, or step up, step down. ఏదన్నా పర్వాలేదు. Step up, step down with interrupted breath. Viloma Pranayama. Now, we'll do it for 3 rounds. Now, inhale, stop. Inhale, stop. Inhale, stop. Exhale, stop. Exhale, stop. Exhale, stop it. Release, relax. This is 1 round. 3 rounds మీరే చేయండి. 1, 2, 3 చెప్పుకుంటూ. Inhalation with 3 breaks. Exhalation with 3 breaks. 3 interruptions in between inhalation and exhalation. Only 3. And you are doing for 3 rounds. More cycles చేస్తారు. Right. Now we'll go for complete the round. Relax. Anuloma Viloma with 1:1:1 ratio for 3 rounds. ఒకటి చెప్పిన తర్వాత చేయండి. Now, close the right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5,
6. Stop breathing. Apply Dvibandhas. 1, 2, 3, 4, 5, 6. Release. Exhale through right nostril. 1, 2, 3, 4, 5, 6. Now inhale through right. 1, 2, 3, 4, 5, 6. Apply Dvibandhas. 1, 2, 3, 4, 5, 6. Release. Exhale through left. 1, 2, 3, 4, 5, 6. Relax. This is one cycle of 1 is to 1 is to 1 Anuloma Viloma or alternate nostril breathing or Nadi Shuddhi Pranayama. ఏదన్నా ఒకటే. Nadi Shuddhi, alternate, Anuloma Viloma. Do it for 3 rounds. Complete the round. Relax. Complete the round. Relax. Don't open your eyes. Right. Next, we'll go for Mahamudra. Mahamudra. Mahamudra అంటే ఏం చేయాలి? Right. So, right, ఇప్పుడు కళ్ళు తీయండి ఇంకా. Just slightly, just Hari Om Tat Sat అని. Hari Om Tat Sat. Rub your palms. Apply to your eyes. ఎప్పుడు తీసినా కళ్ళు rub your palms. Apply to your eyes and gently close your eyes. Open your eyes. నెమ్మదిగా తీయాలి. All of a sudden, don't open it. Right. ఎందుకు తీయాల్సి వచ్చింది అంటే మనం ఇంతకు ముందు ముద్రలు చదివాం మహాభేద మహావేద మహాముద్ర. Right? That we are doing it once again. We are practicing. Right. అది చేసే ముందు సెన్సిటైజింగ్ ద లంగ్స్ అంటారు. సెన్సిటైజింగ్ అంటే మనం ఇంత ముందు కూడా చేసాం. Sit in any one of the meditative postures or Sukhasana. చేతులు ఇలా పెట్టేసి inhale, inhale, exhale, right side bend చేసాం. Exhale, right side bend. Maximum ఎంత వస్తే అంత
Don't overdo the things. Now, inhale, exhale. Ikkada. Inhale. Feel the left lung is filled with air. Exhale. Inhale. Sensitizing the lungs. Exhale. Inhale. Exhale. Do it for 3 rounds. Do it for 3 rounds. Yourself. Now, opposite side. Inhale. Exhale chest to left side. ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Do it for 3 rounds. Sensitizing the each lung, right lung and left lung. Sensitizing it. నెక్స్ట్ తర్వాత ఎక్స్పాండింగ్ ద లంగ్స్ అంటారు. ఎక్స్పాండింగ్ ద లంగ్స్. ఇప్పుడు చేసింది ఏంటి? సెన్సిటైజింగ్ ద లంగ్స్. ఎక్స్పాండింగ్ ద లంగ్స్ అంటే ఏం చేయాలి? ఎక్స్పాండింగ్ ద లంగ్స్ అంటే పడుకోవాలి. మొదట మామూలుగా శవాసనలో పడుకోండి. పడుకొని 2 అరికాలు కలపండి. ఇలా 2 అరికాలు ఇలా కనబడుతుందా? 2 అరికాలు ఇలా కనబడుతుంది. ఇలా ఎంత దగ్గరికి తేవగలిగితే అంత దగ్గరికి శరీరానికి 2 అరికాలు కలిపి శరీరానికి దగ్గరగా ఇలా. ఈ చేతులు 2 తల కింద, ఇలా తల కింద పెట్టుకున్నారు. రైట్. ఇప్పుడు ఈ కాళ్ళు ఎంత దగ్గరకు వస్తే అంత దగ్గరికి తేండి. ఇప్పుడు ఇన్హేల్, exhale. Inhale, exhale. Yes, do it for 3 rounds. Inhale, exhale. Do it for 3 rounds. This is expanding the lung capacity. So sensitizing the lungs and expanding the lung capacity. So it works to the fullest possible. అది ఆ విధంగా చేస్తారు. నెమ్మదిగా కంప్లీట్ ద రౌండ్. నెమ్మదిగా లేచి కూర్చో. మనం అప్పుడు చేసిన ముద్రలు ఒకసారి చూద్దాం. Hold the right leg. Hold the right leg. ఇలా. Left leg. Right. Now inhale. Raise your hands. Exhale చేస్తూ చేతి ఇలా ఇలా పట్టండి. అంతే. ఇలా పట్టండి. ఇంకేం చేయొద్దు. ఎక్సేల్ చేసి ఇలా చేసాం. నౌ అప్లై కేచరి ముద్ర. కేచరి ముద్ర. కేచరి ముద్ర. టంగ్ లాక్. టంగ్ లాక్. నౌ ఇన్హేల్, టిల్ట్ యువర్ హెడ్ బ్యాక్వర్డ్. ఊపిరి తీసుకుంటూ తలని కొద్దిగా పైనకి. ఊపిరి తీసుకుంటూ తలని కొద్దిగా పైనకి. ఊపిరి తీసుకున్నాం. డోంట్ ఫర్గెట్, ఊపిరి తీసుకొని తల పైనకి లేపాం. నౌ స్టాప్ బ్రీతింగ్. Stop breathing. Apply Shambhavi and Moolabandh. Apply Shambhavi, Moolabandh. Release Shambhavi, Moolabandh. Relax. This is 1 round. Okay. So once again,
మళ్ళీ మొదటి నుంచి అంటే మళ్ళీ మొదటి నుంచి రావచ్చు, లేదు ఇక్కడ నుంచి మొదలెడదాం అంటే ఇక్కడ నుంచి మొదలెట్టవచ్చు. రైట్, ఇది. సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేద్దాం. రైట్ లెగ్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది మనం తల ఇలా ముందు కొంచెం అక్కర్లేదు, మోకాల వరకు ఇలా తేయకండి, అవసరం లేదు, ఇలానే ఇంతే. రైట్, ఊపిరి వదిలేసాం. టంగ్ లాక్, కేచరి ముద్ర, ఎంత వస్తే అంతే, కేచరి ముద్ర. నా ఊపిరి తీసుకుంటూ తలపైనకి, ఇన్హేల్, స్టాప్ బ్రీతింగ్, అప్లై శాంభవి మూలబంధ్. రిలీజ్, రిలాక్స్. ఇది కూడా రిలాక్స్ అవ్వచ్చు. ఊపిరి తీసుకున్నాం, తీసుకున్న తర్వాత ఆపేసాం. ఆపినప్పుడు మనం థ్రోట్ టు నావెల్, నావెల్ టు థ్రోట్, సైకిక్ ఫ్రంటల్ పాసేజ్. సైకిక్ అంటే మనం ఊహించుకుంటున్నాం, ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి థ్రోట్ సెంటర్ టు నావెల్ వరకు మన బ్రీతింగ్ బంధించిన తర్వాత ఆ బ్రీతింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది అని ఊహించుకుంటాం. ఎంతసేపు, శాంభవి మూలబంధ్ ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపే. అందుకే మనం 1:1:1 ప్రాక్టీస్ చేసింది. అది ఎక్కువసేపు ఉంచగలిగితే ఇప్పుడు ఇక్కడ ఎక్కువసేపు ఉంచుతాం. ఒకసారి లెఫ్ట్ కాల్ ఉంచాం, ఒకటి రైట్ ఉంచాం, ఇప్పుడు రెండు కలిపి లెట్స్ టుగెదర్ సేమ్ థింగ్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఊపిరి వదిలేసాము. ఈ కాలు వేళ్ళని పట్టుకుంటాం, ఇలా ఊపిరి వదిలేసాం. నా అప్లై కేచరి ముద్ర, ఊపిరి తీసుకుంటూ తలపైనకి, ఇన్హేల్, రైజ్ యువర్ హెడ్, ఊపిరి తీసుకున్నాం. నా అప్లై శాంభవి మూలబంధ్. Now rotate your consciousness, throat center to navel, navel to throat center. ఎంతసేపు, మనం ఎంతసేపు ఇది ఉంచగలిగితే అంతసేపు. రిలీజ్, రిలాక్స్. So this is Mahamudra. So this is called Mahamudra. Right? మహాముద్ర తర్వాత సేమ్ థింగ్ ఇలానే ఉంటుంది, సేమ్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మనం ఏం చేసాం, ఇన్హేల్, ఎక్సేల్, ఇలా పట్టుకున్నాం. రైట్, పట్టుకున్న తర్వాత ఎక్సేల్ చేసాం కదా, దెన్ స్టాప్ బ్రీతింగ్, రిటెన్షన్ ఆఫ్ బ్రెత్. ఊపిరి వదిలేసిన తర్వాత స్టాప్ బ్రీతింగ్, దెన్ అప్లై కేచరి కూడా చేస్తాం. కేచరి అయిన తర్వాత శాంభవి అండ్ మూలబంధ్, అప్లై త్రిబంధాస్, రిలీజ్, రిలాక్స్. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, అక్కడ గాలి తీసుకొని చేసాం, ఇక్కడ గాలి వదిలేసి చేస్తున్నాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. రైట్. సో ఆ పేర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మొదట చేసింది మహాముద్ర, ఇంకోటి మహాభేద. మహాముద్ర అంటే ఆఫ్టర్ ఇన్హలేషన్, మహాభేద అంటే ఆఫ్టర్ ఎక్సలేషన్. సో దాట్స్ అబౌట్ 2 mudras, మహాముద్ర, మహాభేద. మహావేద అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, ఎలా కూర్చోగలిగితే అలా కూర్చోండి. ఈ హిప్స్, బటక్స్ షుడ్ టచ్ ద గ్రౌండ్, ఇలా కొట్టి. సో ఇంకా వీలైతే పద్మాసనం వేసుకొని ఆర్ అర్ధ పద్మాసనం వేసుకొని, యువర్ బటక్స్ షుడ్ టచ్ ద గ్రౌండ్, gentle touch for 3-4 times or 5 times, and stop it, relax, and you can do it for 3 rounds. Right? This is Mahaveda.
ఇలా ఇలా. నాట్ ఆన్ హార్డ్ సర్ఫేస్ ప్లీజ్. ఈ భూమి మీద గట్టిగా ఉన్న ప్రదేశంలో కాదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నాట్ ద టెయిల్ బోన్, నాట్ ద టెయిల్ బోన్, ఓన్లీ హిప్స్ షుడ్ టచ్ ద గ్రౌండ్. సో దిస్ ఇస్ అబౌట్ మహాముద్ర, మహాభేద, మహావేద. రైట్? రిలాక్స్. Now relax. ఈ రోజు ఏం చేద్దామంటే రైట్, నిన్న మనం రిలాక్స్, ఫస్ట్ రిలాక్స్. ఒకసారి కపాలభాతి చేద్దాం, కపాలభాతి అయినాక మాట్లాడుతాం. ఇప్పుడు చెప్పిన మహాముద్ర, మహాభేద, మహావేద, దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు గో ఫర్ మెడిటేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి బ్యాలెన్సింగ్ ప్రాణాయామం అంటాం. బ్యాలెన్సింగ్ మీన్స్ అనులోమ విలోమే బ్యాలెన్సింగ్ ప్రాణాయామం అంటారు. అనులోమ విలోమ ఈస్ కమ్స్ అండర్ బ్యాలెన్సింగ్ ప్రాణాయామం, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, గో ఫర్ కపాలభాతి. Relax. Right. So one more round Kapalbhati. ఇంకో రౌండ్ కూడా చేద్దాం. So do it one more round. Relax. రైట్, భస్త్రికా ప్రాణాయామ మీకు తెలుసు ఏం చేయాలో. ఒక రైట్ మూసేసుకొని లెఫ్ట్ ద్వారా, లెఫ్ట్ మూసి రెండింటి ద్వారా రిలాక్స్. అలా చేయండి 3 rounds. Do it for 3 rounds. దీంట్లో ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనం ఈ భస్త్రికాలో కుడిది మూసాము, ఎడమ ద్వారా చేసాం అన్నాం. ఎడమ దాని యొక్క పేరు చంద్రనాడి అన్నాం. సో ఎడమ నుంచి ఎప్పుడైతే చేశామో చంద్రాంగ అంటాడు వాడు. ఇంకో పేరు పెడతాడు పుస్తకంలో, ఇంకో పుస్తకంలో పేరు పెట్టాడు. మళ్ళీ పేరు వింటే మనకేదో తెలియదు, ఈ ప్రాణాయామం మనకేదో తెలియదు అనుకోకుండా ఉండడం కోసం ఆ పేరు మాత్రమే చెప్తున్నాను నేను. పేరేంటి? చంద్రాంగ్ ప్రాణాయామ, చంద్రాంగ్ భస్త్రిక, చంద్రాంగ్ భస్త్రిక. భస్త్రిక అంటే ఏమన్నాం మనం? లెఫ్ట్ ద్వారా, రెండింటి ద్వారా అన్నాం మనం. ఈ 3 పద్ధతులకు 3 పేరు పెట్టాడు. లెఫ్ట్ నుండి ఒక పేరు, రైట్ నుండి ఒక పేరు, రెండింటికి ఒక పేరు. ఏంటి పేరు? లెఫ్ట్ యొక్క పేరు ఏంటి? లెఫ్ట్ నాడి ఈజ్ ఇద నాడి, రైట్ నాడి ఈజ్ సుషుమ్న నాడి, సారీ పింగళ నాడి. లెఫ్ట్ ఈజ్ ఇద, రైట్ ఈజ్ పింగళ, సుషుమ్న ఈజ్ ఇన్ బిట్వీన్, వి కాంట్ సీ దట్. సో ఎడమ ద్వారా చేస్తే చంద్రాంగు,
కుడి ద్వారా చేస్తే సూర్యాంగ్, రెండిటి ద్వారా చేస్తే సుషుమ్నాంగ్. ఇది వాడు పెట్టిన పేరు. మనం పేరు తెలియకుండానే చేసాం. పేరు తెలియాల్సిన అవసరం లేదు. అన్ని పుస్తకాల్లో ఉండదు అది. అన్ని పుస్తకాల్లో ఉండదు. రైట్? అందుకని భస్త్రిక క్యాన్ బి ఆఫ్ 3 different varieties. Only with right, only with left, with both the nostrils. సూర్యాంగ్, చంద్రాంగ్, సుషుమ్న. భస్త్రిక అంటారు. అది ఆ పేరు గుర్తుపెట్టు. సో దట్ ఈస్ రిలేటెడ్ టు ఈ పేర్లన్నీ ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామం ఇదంతా కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు గాంధీ జ్ఞాన్ మందిర్. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలుసు గాంధీ జ్ఞాన మందిర్ అండ్ కోటి. సో దేర్ మెథడ్ ఆఫ్ టీచింగ్ యోగా. మనం చేసింది పవన్ ముక్తాసన్ సిరీస్ పార్ట్ 1, 2, 3 ఈస్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా. ఎవరు చేసినా మొత్తానికి అవి ప్రిలిమినరీస్ అన్ని ఉంటాయి. రైట్. సో యోగ సూత్రాస్ ఆఫ్ పతంజలిలో ఫస్ట్ చదివింది ఏంటి అంటే స్థిరం సుఖం ఆసనం. స్థిరం సుఖం ఆసనం చదివాం. రైట్. స్థిరం సుఖం ఆసనం తర్వాత నెక్స్ట్ ఏమన్నామంటే ప్రయత్న శైథిల్య అనంత సమపట్టిభ్యాం. అంటే without any of your effort you have to be comfortable in the asana. You have to be in the asana without any of your effort. మనం ముందు చేయడానికి కష్టపడతాం ఆసనం చేయడానికి. ఎస్. దెన్ సెకండ్ స్టెప్ ఈస్ జస్ట్ మాస్టర్ ఓవర్ ద ఆసన. ఆసనాలు పర్ఫెక్షన్ రావడం, ప్రాక్టీస్. ఆసన తెలిసింది, ఆసన ప్రాక్టీస్ చేసాం. ఆసన ప్రాక్టీస్ తర్వాత ఆసన ఇట్ సెల్ఫ్ ఇస్ రిలాక్సేషన్. ఆసనాలోనే రిలాక్సేషన్ కావాలి. ఆసనాలోనే రిలాక్సేషన్ ఎలా అవుతుంది అది? ఇఫ్ యు స్టే దేర్ ఇన్ దట్ ఆసన ఫర్ లాంగర్ పీరియడ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ రిలాక్సేషన్. రిలాక్సేషన్ చేసినప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇన్ఫినిటీ. దట్ ఇన్ఫినిటీ పేరు ఏం పెడతారో మినిస్ట్ అనంత. అనంత మీన్స్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీన్స్ దెర్ ఇస్ నో స్టార్టింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్, దెర్ ఇస్ నో టైమ్ లిమిట్, దెర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ ఎనీథింగ్. అనంత అంటే 3 కండిషన్స్ చెప్తారు. దేశ కాల బంధ పరిచ్ఛేద అండి. పరిచ్ఛేద చెప్పండి. కాల పరిచ్ఛేద పరిస్థితి పరిచ్ఛేద అదేదో 4 రోజులు అయిపోయినట్టుంది, మర్చిపోయాము. దాంట్లో ఈరోజు చెప్దామని అనుకోలేదు, అది అనుకోకుండా వచ్చింది. దేశ కాల అండ్ ఎవ్రీవేర్. సరే, ఓకే. సో అనంత మీన్స్ ఇన్ఫినిటీ. దట్ ఇన్ఫినిటీ మన తర్వాత చూద్దాం. దట్ తైత్తరీయ ఉపనిషత్తులో వస్తుంది. తైత్తరీయ ఉపనిషత్తులో వస్తుంది. గాడ్ కి డెఫినేషన్ ఇస్తారు. గాడ్ కి డెఫినేషన్ ఇస్తారు. వాట్ గాడ్ ఈస్. తైత్తరీయ ఉపనిషత్తు అంతా కూడా గాడ్ లో డెఫినేషన్ ఇస్తాడు. వి డిడ్ నాట్ టచ్ దట్ వన్. ఓకే. సో అనంత మీన్స్ ఇన్ఫినిటీ. సో we are supposed to relax in the asana and concentrate on ananta. ఇప్పుడు మనం అనంత చేస్తే తర్వాత ఏం చేయాలి? ఓన్లీ 3 అన్నాం కదా. స్థిరం సుఖం ఆసనం ఒకటి, తర్వాత నెక్స్ట్ టైం మనం ప్రయత్న శైథిల్య అనంత సమపట్టిభ్యాం రెండో సూత్రం అయితే తథ ద్వంద్వ అనభిజ్ఞాతః అంటాడు. తథ ద్వంద్వ అనభిఘాతః. తథ అంటే లైక్ దట్, from that. అంటే you are in the asana, you are in the relaxed position and you are concentrating on infinity. From that what you get is dvandva. Dvandva means duality. Dvandva means duality. Duality means physical duality and mental duality. Physical duality అంటే హాట్ కోల్డ్, సమ్మర్ వింటర్. సమ్మర్ లోనేమో కూల్ కావాలని, వింటర్ లో వేడి కావాలని అనడం మన స్వభావం. దీస్ ఆర్ ద్వంద్వాస్. మెంటల్ గా ఏంటి? జాయ్, హ్యాపీనెస్, సారో, పెయిన్. దీస్ ఆర్ కామన్ థింగ్స్. దట్ ఈస్ రిలేటెడ్ టు ఫిజికల్ లెవెల్ అండ్ దిస్ ఈస్ మెంటల్ లెవెల్. ద్వంద్వ మీన్స్ డ్యూయాలిటీ. సో ద్వంద్వ అంటే 2 రకాలుగా ఉన్నాయి. ద్వంద్వంగా ఉంది, 2 రకాలుగా ఉన్నాయి. ఏ లెవెల్లో ఉన్నాయి? ఫిజికల్ లెవెల్లో ఉన్నాయి, మెంటల్ లెవెల్లో ఉన్నాయి. సో మొదట 2 స్టెప్స్ చేసిన తర్వాత స్థిరం సుఖం ఆసనం అయిన తర్వాత
when you establish in the asana, when you are concentrating and relaxation in the asana and concentrating on infinity, అప్పుడు ఏమైంది మనకి అంటే pairs of opposite ద్వంద్వాలు, physical level and mental level, anabhignataha, doesn't have any effect on us. No effect on the person doing this. That's what asana is. For that purpose, we should practice it. So, duality, dvandas, will not have any effect on the practitioner. Eppudu Thiram Sukham Asanam, establishing the asana and concentrate on Ananta, infinity. ఆ ఇన్ఫినిటీకి మీకు నచ్చిన పేరు పెట్టండి, మీకు నచ్చిన పేరు పెట్టండి. నేను పొడుగు నామాలు కావాలి నాకు, ఓకే పెట్టండి. అడ్డనామాల పేరు కావాలి పెట్టండి. లేదు XYZ పేరు కావాలి పెట్టండి. దాని స్పిరిచువాలిటీ అను, ఫిలాసఫీ అను, ఏదో పేరు నచ్చిన పేరు పెట్టండి. లేదు నచ్చిన బొమ్మ పెట్టుకోండి, ఎనీ బొమ్మ, మీకు నచ్చిన సినిమా యాక్టర్ అయినా పర్వాలేదు పెట్టండి. యూ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ ఈస్ Ananta relaxation in the asana as well as concentrating on this Ananta. From that, the dualities from the physical level and mental level will not affect you. That is the ultimate level of doing asana. Now, let us check ourselves. Where do we stand? First, what is our location? Where do we stand? వెళ్ళాలా వద్దా, ఎంతవరకు వెళ్ళాలి, left to you. That is totally left to you. But these are the only 3 sutras with reference to asanas, only asanas. Only 196 సూత్రాల్లో 196 లో ఆసనాల గురించి చెప్పింది 3. మరి ఆసనాల గురించి 3 ఇస్తే పతంజలి యోగ సూత్ర 196 ఎందుకు? ఇంకా దేని గురించి చెప్పింటాడు? దాట్ వీ హ్యావ్ టు ఏమంటాం మనం తెలుసుకోవాలి. మరి ఇంకా దేనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు? మనం ఆసనాలు, యోగా అంటే ఆసనాలు అనుకుంటున్నాం కదా. మరి ఆసనాలు ఇచ్చిన 3 సూత్రాలకే ఇలా అయితే మరి 196 లో ఇంకా మిగతా ఏంటి 193? అవి ఇంపార్టెంటా ఇదా? ఏది ఇంపార్టెంట్, ఏం చేయాలి? దట్ యూ హ్యావ్ టు ఫైండ్. తెలిసిందా? తర్వాత ఇంకొకటి, ఐ నీడ్ 6 people. Those who can spare 1 hour every day for 1 hour for 1 week, maximum 1 week. If those who are interested, you can tell me, or మీరే చెప్పండి, నేనేంటి చెప్పడం. మీకు ఇష్టం ఉంది అంటే అది. వాట్ ఐ వాంట్ టు డూ ఈస్ విత్ దిస్ 6 people or 8 people or 10 people, whatever the number may be, these people should practice here in our yoga session. They should practice here. They must run the show on one condition, without expecting anything from others. If you are ready for that, you come with me for only 1 week. I will make you a perfect yoga teacher and will you practice here. Timing. Provided don't expect anything from others. That should be the condition. Don't expect anything. And try to be polite with everyone. Respect everyone. Follow the discipline as per the guidelines laid by the scriptures. If we claim to be a follower of Hinduism, whatever the rules laid down according to the situation, let us try. I am using the word try, please. I never said that you practice it. Let us try together. Let us try together to practice this. Those committed people I want for that. మరి మా జీవనోపాధి ఎలా, మేము డబ్బులు లేకపోతే ఎలా అన్నారు అనుకోండి. I said you don't expect it. If it comes voluntarily, that's left to you. Whatever you want, you can do it. Right? That is my idea. That is my goal. ఇప్పుడు మీరు పేరు చెప్తారా, నేనే చెప్పాలా ఏదన్నా? ఎస్, ఎవరు పేరు చెప్పండి, నాకు తెలియట్లేదు. సంధ్య మేడం రాసుకోవాలి కొద్దిగా, లేకపోతే నేనే రాస్తానులే. చెప్పండి ఎవరు చెప్తారో చెప్తే నేను పేరు. ఇంకోటి, దిస్ ఇస్ నాట్ ఏ షో బిజినెస్.
We should be totally committed. Totally committed. అలా అయితేనే చెప్పండి. చెప్పడానికి మొహమాటం ఉంటే ప్రవర్తన చెప్పండి. చెప్పేది చెప్పండి, నేను రాసుకుంటాను. సార్ ఎవరమ్మా? సంధ్య సంధ్య మేడం. ఓకే. రాజారావు. రాజారావు సార్. కనకరాజు అండి. కనకరాజు. But I Sir, expect your teacher should come. Shiri sir రావాలి. Teaching professor, those are in the teaching profession should attend. Teaching profession లో ఉన్న వాళ్ళకు అడ్వాంటేజ్ ఏంటంటే we can teach these things in the class. తర్వాత శైలజ ఉన్నట్టున్నారు కదా, శైలజ మేడం. శైలజ గారు ఉన్నారు కదా? ఉన్నాను. జస్ట్ ఫర్ ద ఎప్పుడన్నా టైం పాస్ కావాలనుకుంటే వాట్ ఈస్ దిస్ సౌండ్? ఎప్పుడన్నా మీరు ఎవరికైనా తీరిక ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు జస్ట్ గూగుల్ ప్రొఫెసర్ గణేష్ బగారియా, ప్రొఫెసర్ గణేష్ బగారియా, ఐఐటి ప్రొఫెసర్. ఓకే, just Google it. You will find what type of a man he is. So who is this? Sanjay garu, please mute them. నా నేమ్ రాశారు సార్, శిరీష. Yes. So just check it, Google it, what Ganesh Bagaria professor is doing. IIT professor left everything and doing what is the service he is doing. Just check it. He is working on human values, professional ethics and human values. Until and unless we have the values, we cannot say that doctors are not good, engineers are not good, teachers are not good, because we don't have that qualities. We don't have that qualities in us. Why do you criticize others? Let us cultivate these habits, cultivate the discipline and the qualities in us, and don't judge anyone. If you are really good enough, you do it. But don't say that somebody XYZ is right or wrong. Don't judge anyone. Right? So, Sandhya Madam, Rajarao garu, Kanakaraj garu. ఈ 6 ఏంటండి? వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్? Which one? 6, huh? So, అదే ఇప్పుడు చెప్తున్నారు కదా, I train them to be a perfect yoga teacher to practice these things. అంటే డిఫరెంట్ క్లాసా లేకపోతే ఇన్ ద సేమ్? ఎప్పుడైనా సరే దీంట్లో ఉండేది ఇంతే. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో అవే ఉంటాయి. జస్ట్ ఐ గైడ్ దెమ్ హౌ దే ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ఇన్ దట్ క్లాస్. ఎలా చెప్పాలి? బికాస్ దే ఆర్ టీచర్స్ కి ఈజీ అయిపోతుంది చెప్పడం. చెప్పితే ఏమవుతుందంటే రేపు పొద్దున వాళ్ళు క్లాసులు కండక్ట్ చేయగలగాలి ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్. ఇవే ఉంటాయి, దీంట్లో తేడాలు ఏమి ఉండవు. I will just give them the guidance and how to do these things, how to practice these things in a class. Teachers కాబట్టి చెప్పడం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది, we keep them in a line, in a procedure. ఒక ప్రొసీజర్ లో పెడతాం దీన్ని, దాన్ని వాళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే, what are the doubts you have, I will be there. I will clarify everything. There should not be any doubt regarding yourself. If you are committed to do the work, that's enough for me. Don't worry about your knowledge, your experience, XYZ, nothing doing. Your commitment of doing this. If you don't want to do, don't do it. Can I try? Yeah, ma, Chapani. Can I try? Yeah, definitely. Welcome. Definitely welcome. This is for all, actually. This is for all. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ అన్న అట్లీస్ట్ అవుతుంది అని. ఇప్పుడు అందరినీ రమ్మన్నాను అనుకోండి, వీళ్ళకి పని ఏం లేదు, ఇదే చెప్పారు అనుకుంటారు. అందుకనే వాలంటరీ దే షుడ్ కమ్ ఫార్వర్డ్. విల్ బి వెరీ హ్యాపీ శైలజ ఇఫ్ యు ఆర్ కమింగ్, వెరీ 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 హ్యాపీ. Okay, I'll try. And I want you to run the show there. No, but I will try. Yeah. See, run the show. It doesn't mean that we should get number of people. Okay. Our classmates, that's enough. Only 2 or 3. Anyway, you will have the gathering once or twice in a year. So you can exchange our views. If they come, it's okay. Otherwise, not. No problem. Okay. And one more, our only nature is we never expect anything from others. Whatever the service we can do, we will do it. Otherwise, keep quiet. సార్
సార్ Yes. రామ్ మనోహర్ గారండి. రామ్ మనోహర్ గారు. శిరీష చెప్పినట్టున్నావు కదమ్మా? sir. ఎస్, వి హ్యావ్ సంధ్య, రాజారావు సార్, కనకరాజు సార్, రామ్ మనోహర్ సార్, శిరీష. రైట్. ఎనీ వన్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. Shailaja. యా, థ్యాంక్ యూ శైలజ గారు. ఓకే. సార్ లక్ష్మి ఆల్సో సార్. లక్ష్మి ఉన్నావు కదా నువ్వు అమ్మా? ఉన్నాను సార్. బిఎస్ఎన్ఎల్. లక్ష్మి అంటే తెలియదు, బిఎస్ఎన్ఎల్ అంటే బాగా గుర్తయిపోయింది మాకు. అవును సార్. రైట్. సో దట్స్ ద డే. ఓకే. సో ప్రాబబ్లీ యాజ్ ఇంకోటి నేను చెప్పాను రోజు 1 hour అని, కానీ ఐ డెఫినెట్లీ సీ దట్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్, యాజ్ పర్ యువర్ టైమింగ్స్ ఓన్లీ we will have interaction with these people. That is sure. I don't ఏమది మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కువ ఇట్లా అట్లా అని అనడం కానీ ఏమి ఉండదు. We have to be comfortable. First we have to be comfortable whatever the work you do. అలా చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఒకవేళ మీ 6గురికి ఎప్పుడైనా మెసేజ్ వస్తే యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ ఎక్సెప్ట్ శైలజ మ్యామ్, అదర్ పీపుల్ ప్లీజ్ ట్రై టు అటెండ్. శైలజ మేడం ఎందుకన్నామంటే షీ ఈస్ ఇన్ యూఎస్, టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ టైమ్ యూ కెన్ కమ్, నో ప్రాబ్లం. రైట్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సుమతి మేడం చెప్పండి. వీళ్ళు 6 ఏం టీచర్సా సార్? టీచర్స్, అవును. ఓకే సార్. ఓకే. టీచర్స్ అయినా సరే కాకపోయినా సరే ఎవరైనా వస్తామంటే 4గురికి సర్వీస్ చేస్తామంటే రావచ్చు. ఓకే సార్. 4గురికి సర్వీస్ చేస్తామంటే ఎట్లా ఫ్రీగా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే రావచ్చు. లేదు నేను దీన్ని కూడా ఒక వ్యాపారం చేస్తానంటే వాళ్ళు మనకు అక్కర్లేదు. అది రైట్. సో రాజారావు సార్. సార్ నేను శాంతి సార్, నేను జాయిన్ అవుతాను. శాంతి. ఓకే ఓకే ఓకే. కానీ నాకు చెప్పడం సార్, అందుకే టీచర్ కూడా సార్. నేను ఇంకో విషయం చెప్తాను, మీకు ఏం రావక్కర్లేదు, మాట్లాడవచ్చు కదా. శాంతి అనే పేరు చెప్పావు కదా, అలా చెప్తే చాలు, మీకేం చెప్పవద్దు. టీచర్ సార్ శాంతి. శాంతి టీచర్ కూడా. ఆమె టీచరే, కానీ నేను చెప్తున్నది ఏంటంటే వి స్టార్ట్ ఫ్రమ్ జీరో, డోంట్ వెరీ. యూ నీడ్ నాట్ నో ఎనీథింగ్. మీకు తెలియాల్సిన పని ఏమీ లేదు. ఒకటే వన్ కండిషన్ ఈస్ never expect anything, don't compare with others. That's all. Only these two okay, only. Don't compare with others, never expect anything from others. Then remaining things I will take care. I am sure you will be a perfect human beings. Right. Sir, take a prayer. Sir, prayer చెప్తారా? సార్ చెప్పండి. వేరే ఎవరికైనా ఇస్తే బాగుంటుందా సార్? ఏం పర్వాలేదు, ఎవరైనా ఒకటే మనకు. ఎవరైనా సార్ కమ్ ఫార్వర్డ్. ఎవరు చెప్తారో చెప్పండి. నేను చెప్తాను సార్. చెప్పండి. సో దిస్ ఇస్ ఫర్ ఆల్. వెన్నుముక్క ఇంటారుగా ఉంచండి. ఏమండి? వెన్నుముక్క ఇంటారుగా ఉంచి చెప్పండి. ఎస్ 3 సార్లు ఓంకారం ఊపిరి తీసుకొని ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. Thank you. So we will meet. Yeah, ma'am. All of you. సంధ్య మేడం మీరే డిసైడ్ చేయండి ఏ టైంలో మీరు ఖాళీ ఉంటారో. ఎప్పుడో చెప్తే మనం ఒకసారి. ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది, ఏం పెద్ద క్లాసులు ఏం కావాలి. We need only a notebook and pen, that's all.
మీరేం చెప్పక్కర్లేదు, నేను చెప్పింది చేయండి చాలు. జస్ట్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్ వాట్ ఐ సెడ్, దట్స్ ఎనఫ్. మీరేం చదవక్కర్లేదు, అది కూడా చెప్తున్నాను. యూ నీడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. I need only 40 minutes, not more than that. 40 minutes of your time. That's all. That too maximum by 1 week.